Hello students, today our topic is alimentary canal in vertebrates. ఈ క్వశ్చన్ 12 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఇది ఉండొచ్చు, 3Aలో ఈ క్వశ్చన్ ఉండొచ్చు. ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎక్స్ప్లెయిన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ alimentary canal in vertebrates ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మల్స్. ఓకేనా, అంటే alimentary canal అనేది ఎట్లా మాడిఫై అయింది, ఎవాల్యుయేషన్ అవుతున్న కొద్దీ ఎలా మాడిఫై అయింది. మమ్మల్స్ అంటే వర్టెబ్రాస్, ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్. ఫిషెస్ నుంచి మమ్మల్స్ వరకు అవి ఎట్లా చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం అలిమినటరీ కెనాల్ అంటే దాని డెఫినేషన్ తెలుసుకుందాం. ద అలిమినటరీ కెనాల్ ఇస్ ఏ మస్క్యులర్ డైజెస్టివ్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ మౌత్ టు యానస్ ఆర్ క్లోకా. డ్యూరింగ్ ఎవాల్యుయేషన్ ఇట్ షోస్ గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ లెంత్ అండ్ complexity and differentiation according to the habit and diet. ఈ మస్కులర్ డైజెస్టివ్ ట్యూబ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అలిమెంటరీ కెనాల్ అనేది? మౌత్ టు యానస్. ఇప్పుడు ఫిషెస్ చూసుకుంటే మౌత్ టు క్లోకా, యాంఫిబియన్స్కి వచ్చేసరికి మౌత్ టు క్లోకియా, మౌత్ టు రెప్టైల్స్కి వచ్చేసరికి మౌత్ టు క్లోకా, బర్డ్స్కి వచ్చేసరికి బీక్ టు క్లోకా, మెమ్మల్స్కి వచ్చేసరికి మౌత్ టు యానస్. ఇది ఇక్కడ నుంచి మౌత్ టు యానస్. జనరల్గా మనం చెప్పుకునేది మౌత్ టు యానస్. ఇది దేని బేస్ చేసుకొని డివైడ్ అంటే మాడిఫై అయిందంటే హ్యాబిటాట్ అండ్ డైట్. ఇక్కడ ఫిషెస్ డైట్ వేరు ఉంటుంది, యాంఫిబియన్స్ డైట్ వేరు ఉంటుంది, రెప్టైల్స్ డైట్ వేరు ఉంటుంది, బర్డ్స్ డైట్ వేరు ఉంటుంది, మమ్మల్స్ డైట్ అనేది వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ డైట్కి తగ్గట్టు, వాళ్ళు తీసుకునే ఆహారానికి తగ్గట్టు అలిమెంటరీ కెనాల్ అనేది మాడిఫై అయింది. దాంట్లో ఉండే గ్లాండ్స్ అనేవి మాడిఫై అయినాయి. ఇప్పుడు మన డైజెస్టివ్ ట్రాక్లో ప్రొడ్యూస్ అయిన గ్లాండ్స్ అనేవి ఫిషెస్లో ప్రొడ్యూస్ అవ్వవు, యాంఫిబియన్స్లో ప్రొడ్యూస్ అయినాయి, రెప్టైల్స్లో ప్రొడ్యూస్ అయినాయి, బర్డ్స్లో ప్రొడ్యూస్ అవ్వవు. అదే మా క్షీరదారులు ఉత్పత్తి అయినవి పక్షులలో ఉత్పత్తి అవ్వవు. అంటే గ్లాండ్స్, హార్మోన్స్ ఏవైనా సరే అలా మాడిఫై అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఫిషెస్ వేరే డైట్, వేరే ఆహారం తింటాయి, యాంఫిబియన్స్ వేరే ఆహారం తింటాయి, మమ్మల్స్ వేరే ఆహారాన్ని తింటారు. ఇట్లా దేని పరంగా, లెంత్ పరంగా అండ్ కాంప్లెక్సిటీ పరంగా డిఫరెన్షియేషన్. అంటే మనకున్న కొన్ని పార్ట్స్, మన అలిమెంటరీ కెనాల్లో పార్ట్స్ కొన్ని వేరే బర్డ్స్లో, యానిమల్స్లో, రెప్టైల్స్లో ఉండవు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిషెస్ తీసుకుంటే మమ్మల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ, వర్టెబ్రాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఫిషెస్ నుంచి మమ్మల్స్ వరకు. మనం ఫిష్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిష్‌లో స్టార్టింగ్ మౌత్, ఈసోఫాగస్, మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసి ఈసోఫాగస్ అనేది అన్నిట్లో కామన్‌గా ఉండే అది అలిమెంటరీ కెనాల్‌లో మెయిన్ పార్ట్ అది. ఎందుకు అంటే స్టార్టింగ్ ఆ ఫుడ్ తీసుకొని స్టమక్ అది పంపిస్తుంది. ఓకేనా, మౌత్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ విత్ స్పైరల్ వాల్వ్ అండ్ రెక్టమ్ అండ్ క్లోకా. ఓకేనా, ఇది ఫిష్ యొక్క అలిమినటరీ కెనాల్. ఓకేనా, ఈ ప్లేన్‌లో ఉంటుంది. ఇంతకుముందు టాపిక్‌లో ఏదొచ్చింది ఫస్ట్ యూనిట్‌లో? స్విమ్మింగ్, ఫ్లయింగ్, వాకింగ్ వచ్చినాయి కదా, లోకోమోషన్. దీంట్లో ప్లేన్ ఇది. ఓకేనా, దాంట్లో ఫ్యూమర్ నుంచి ఫాలేజెస్ వరకు దాంట్లో ఆ ప్లేన్ ఉంది. దీంట్లో మౌత్ టు క్లోకా, మౌత్ టు యానస్. ప్రతి దాంట్లో మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. బర్డ్స్‌లో మాత్రం బీక్, ఎందుకంటే బర్డ్స్‌లో టీత్ అనేవి ఉండవు కాబట్టి అది బీక్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఫిషెస్కి వచ్చేసరికి ఈ ప్లేన్లో ఉంటుంది. అదే యాంఫిబియన్స్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, క్లోకా. సేమ్ యాంఫిబియన్స్ రిజంబుల్ టు అంటే సిమిలర్ టు మమ్మల్స్, బట్ ఇక్కడ యానస్ ఉంటుంది, ఇక్కడేమో క్లోకా ఉంది. ఓకే, ఇది యాంఫిబియన్స్. నెక్స్ట్ రెప్టైల్స్ వచ్చేసరికి మౌత్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, ఇలియం, లార్జ్ ఇంటెస్టైన్, క్లోకా. ఇది రెప్టైల్స్. బర్డ్స్కి వచ్చేసరికి బర్డ్స్లో మౌత్ అనేది, టీత్ అనేవి ఉండవు కాబట్టి అది బీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, బీక్, ఈసోఫాగస్, క్రాప్, ప్రోవెంట్రికులస్ అండ్ గిజర్డ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, క్లోకా, కోయి అండ్ క్లోకా. ఓకే, ఇది బర్డ్స్కి వచ్చేసరికి. మమ్మల్స్కి వచ్చేసరికి మౌత్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, జుజునం, ఇలియం, క్లోకమ్, క్లోన్, రెక్టమ్, యానస్. ఓకేనా, ఇది ప్లేన్. ప్రతి దాంట్లో మీరు ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇక్కడి వరకు. నెక్స్ట్ దీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ వర్టెబ్రస్ యొక్క అలిమినేటరీ కెనాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ మనం స్టార్ చేసి మరి రాయాలి. కావాలంటే వీటికి హైలైట్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కలర్ చూసుకుంటే ఏదైతే పింక్ కలర్లో ఉందో, రెడ్ పింక్లో ఉంది కదా, అది వచ్చేసి ఫోర్గట్. ఓకేనా, ఫోర్గట్. నెక్స్ట్ సెకండ్ బ్రౌన్ కలర్లో ఉంది స్టమక్, అది మొత్తం స్టమక్. నెక్స్ట్ ఎల్లో కలర్ స్మాల్ ఇంటెస్టైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్, డియోడినం, జెజునం, ఇలియం ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్ కిందికి వస్తాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ ఇవన్నీ లార్జ్ ఇంటెస్టైన్ కిందకి వస్తాయి. ఓకేనా, ఇది డయాగ్రామ్ యొక్క రెఫరెన్స్. నెక్స్ట్
ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే అలిమినేటరీ కెనాల్ ఇంక్రీజ్ ద లెంత్ ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ ఎంత ఉంటదంటే 4 మీటర్స్ ఉంటది. 4 మీటర్స్. అదే ఫిషెస్‌లో లెంత్ అనేది తక్కువుంటది. ఎక్కడ నుంచి ఫిషెస్ నుంచి మమ్మల్స్‌కొచ్చేసరికి లెంత్ అనేది పెరుగుతుంది. అలిమినేటరీ కెనాల్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. ఈసోఫాగస్ మనకున్నంత లెంత్ ఫిషెస్‌కుండదు, రెప్టైల్స్‌కుండదు, యాంఫిబియన్స్‌కుండదు, బర్డ్స్ గూడా ఉండదు. ఓకేనా? అది ఒక పాయింట్. ఫిషెస్ నుంచి మమ్మల్స్‌కొచ్చేసరికి అలిమినేటరీ కెనాల్ లెంత్ అనేది పెరుగుతుంది. సెకండ్ పాయింట్ డిఫరెన్షియేషన్ ఇన్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఇంక్రీజ్. సేమ్ అదే ఇక ఫస్ట్ పాయింట్ ఏమో లెంత్ గురించి మాట్లాడాం. సెకండ్ పాయింట్ ఏమో 2 పార్ట్స్ గురించి. స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఇప్పుడు మన ఫస్ట్ బర్డ్స్, ఫిషెస్ వీటిలో స్టమక్ అండ్ ఇంటెస్టైన్ సైజ్ అనేది షార్ట్‌గా ఉంటది. అదే హ్యూమన్ బీయింగ్స్‌కొచ్చేసరికి మమ్మల్స్‌కొచ్చేసరికి కొద్దిగా పెద్దగుంటది. అదే ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి కౌస్ వాటిలో ఇంకా కొద్దిగా లార్జ్ ఉంటది. ఇప్పుడు క్యామెల్ ఉంది. దాంట్లో ఈసోఫాగస్ అనేది చాలా లార్జ్ ఉంటది. ఇంటెస్టైన్స్ కూడా లార్జ్ ఉంటాయి. ఓకేనా? అంటే డిఫరెన్షియేట్ ఉంటాయి. స్టమక్ అయినా, ఇంటెస్టైన్ అయినా సైజ్ అనేది డిఫరెన్స్ అయితాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ప్రెజెన్స్ ఆఫ్ స్పెషల్ ఆర్గాన్స్ లైక్ క్రాప్ అండ్ గిజెట్స్ ఇన్ బర్డ్స్. ఇవి స్పెషల్ ఆర్గాన్స్. ఇది దేంట్లో బర్డ్స్‌లో ఉంటాయి. మళ్ళీ వేరే దాంట్లో కూడా వేరే వర్టెబ్రాస్‌లో ఈ పార్ట్స్ అనేవి ఉండవు. ఓకేనా? నెక్స్ట్ క్లోకా ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్. ఒక మమ్మల్స్‌లో తప్ప అన్నిట్లో ఉంటది ఇది. మమ్మల్స్‌లో ఉండేది యానస్. అన్నిట్లో ఉండేది ఇది మన బాడీలో ఉన్న వేస్ట్‌ని అవుట్ చేసేదాన్నే మనం యానస్ అంటాం. యానస్ ఓన్లీ వర్టెబ్రాస్‌లో మమ్మల్స్‌కి మాత్రమే యానస్ అనేది ఉంటది. మిగతావన్నిటికి యానస్ రీప్లేస్ ఎట్లంటే క్లోకాలాగా ఉంటది. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఇన్ మమ్మల్స్ అలిమినేటరీ కెనాల్ ఓపెన్స్ ఔట్ సైడ్ బై యానస్. ఓకేనా? ఇదే మన ఔట్ సైడ్ మౌత్ నుంచి వచ్చి యానస్ నుంచి వేస్ట్ అనేది మౌత్ నుంచి ఫుడ్ వస్తే యానస్ నుంచి బయటికి వేస్ట్ అనేది వెళ్ళిపోతది. స్టార్టింగ్ ఏమో మౌత్, ఎండింగ్ ఏమో యానస్. ఓన్లీ మమ్మల్స్‌లో. ఈ మిగతా వర్టెబ్రాస్‌నేమో వేరుంటది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డైజెస్టివ్ గ్లాండ్స్ లివర్, ప్యాంక్రియాస్, సలైవరీ గ్లాండ్స్ బికమ్ మోర్ కాంప్లెక్స్. ఇవి అనేది చాలా కాంప్లెక్స్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? లివర్, ప్యాంక్రియాస్ స్టార్టింగ్ విత్ సలైవరీ గ్లాండ్స్. ఓకేనా? ఇవి ఇక్కడ మన జాస్‌లో సలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఆహారాన్ని కాయంగా మార్చి బై హెల్ప్ ఆఫ్ టీత్ మార్చి అవి ముందుకు పంపిస్తాయి. ఓకేనా? ఈ గ్లాండ్స్ కూడా చాలా హెల్ప్ అయితాయి. ఎందుకు? ఫుడ్‌ను డైజెస్ట్ చేయడానికి. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్‌గా సెపరేట్ చేస్తూ డిఫరెన్స్‌గా తెలుసుకుందాం. ఇక్కడొచ్చేసరికి మనం కంపారేటివ్ సమ్మరైజ్. ఇక్కడ ఈజీగా ప్రతి దాని గురించి ఈజీగా స్టడీ చేయొచ్చు. ఫస్ట్ మన అలిమినేటరీ కెనాల్ కూడా మెయిన్ పార్ట్స్ మౌత్, స్టమక్, ఇంటెస్టైన్, టెర్మినల్ ఓపెనింగ్ అండ్ స్పెషల్ ఫీచర్స్. ఓకేనా? ఏమున్నాయి? ఫస్ట్ ఫిషెస్ వచ్చేసరికి మౌత్ ఈజ్ ఇన్ మౌత్ జాస్ ఉంటాయి. నెక్స్ట్ యాంఫిబియన్స్‌కి వచ్చేసరికి మౌత్ విత్ స్మాల్ జాస్. దీంట్లో జాస్ అనేవి స్మాల్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ఫ్రాగ్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రెప్టైల్స్‌కి వచ్చేసరికి మౌత్ హ్యావ్ స్ట్రాంగ్ జాస్. వీటిలో జాస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బర్డ్స్‌లో జాస్ అనేవి మినిమమ్ ఉండవు. బీక్ బీక్ ఉంటది కాబట్టి ఇక్కడ టీత్ అనేవి ఉండవు కాబట్టి బీకే మౌత్ లాగా యాక్ట్ చేస్తది. అదే వర్క్ చేస్తది. మౌత్ ఫంక్షన్ అనేది బీకే చేస్తది. నెక్స్ట్ మమ్మల్స్ మౌత్ ఈజ్ స్పెషలైజ్డ్ టీత్. మౌత్ విత్ స్పెషలైజ్డ్ టీత్. ఇక్కడ మనకు జాస్ అనేవి వెల్ డెవలప్డ్. ఇక్కడ రెప్టైల్స్‌లో స్ట్రాంగ్‌గా జాస్ ఉంటాయి. మనలో కూడా వెల్ డెవలప్డ్ స్ట్రాంగ్ జాస్. అప్పర్ జా, లోయర్ జా. మమ్మల్స్‌కు అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్‌కి ఎగ్జాంపుల్ 2 జాస్ ఉంటాయి. అప్పర్ జా, లోయర్ జా. ఓకే. అటాచ్డ్ స్పెషలైజ్డ్ టీత్ కూడా మళ్ళీ మనకు 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. మీకు ఆన్సర్ గుర్తు రాకపోతే దీన్ని కొద్దిగా ఆన్సర్ లెంత్ చేయడానికి ఈ టాపిక్ కూడా కొద్దిగా యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మౌత్. నెక్స్ట్ స్టమక్. ఫిషెస్‌లో వచ్చేసరికి స్టమక్ అనేది సింపుల్. నెక్స్ట్ యాంఫిబియన్స్‌కి వచ్చేసరికి వెల్ డెవలప్డ్. రెప్టైల్స్‌కి వచ్చేసరికి వెల్ డెవలప్డ్. బర్డ్స్‌కి వచ్చేసరికి 2 చాంబర్స్ వెంట్రికులస్ అండ్ గిజర్డ్. ఓకేనా? ఈ 2 చాంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ మమ్మల్స్‌కి వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఈజీగా ఉంటాయి, కొన్ని హార్డ్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్ వచ్చేసరికి షార్ట్ విత్ స్పైరల్ వాల్యూ. ఇక్కడ స్పైరల్‌గా ఉంటది. ఇంటెస్టైన్ అనేది చిన్నగా ఉండి స్పైరల్‌గా ఉంటది. నెక్స్ట్ యాంఫిబియన్స్ స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ డిస్టింక్ట్. స్మాల్ ఉంటది, లార్జ్ ఉంటది. దానికి సెపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్‌కి వచ్చేసరికి స్మాల్ ఇంటెస్టైన్ విత్ డియోడినమ్ అండ్ ఇలియం డిస్టింక్ట్. ఇవి 2 క్లియర్‌గా ఉంటాయి. దేంట్లో? రెప్టైల్స్‌కి వచ్చేసరికి. బర్డ్స్‌లో స్మాల్ ఇంటెస్టైన్ విత్ పేర్డ్ కోకా. దీంట్లో పేర్లో కోకా ఉంటాయి. వాటి ఫంక్షన్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. నెక్స్ట్ మమ్మల్స్‌లో మనం ఈజీగా చేయొచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ ఉంటది,
లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఏమో ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. మైక్రోవిల్ ద్వారా ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. దీంట్లోనే డియోడినం, జెజునం, హీలియం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పని ఏంటంటే వేస్ట్‌ని కలెక్ట్ చేసుకొని బయటకి పంపించడం. ఓకేనా. వెల్ డెవలప్డ్ ఇంటెస్టైన్ లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ మమ్మల్స్. నెక్స్ట్ టర్మినల్ ఓపెనింగ్ అన్నిట్లో క్లోకా, ఓన్లీ మమ్మల్స్కి వచ్చేసరికి యానస్. ఓకేనా. డయాగ్రామ్లో మనం క్లియర్ చూసినాం కదా లాస్ట్ పార్ట్, జస్ట్ మమ్మల్స్లో మాత్రమే యానస్. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఫ్యూచర్స్. ఈ స్పెషలైజ్డ్ ఫ్యూచర్స్ అనేవి మనకు అంత అవసరం లేదు, కానీ వీ హ్యావ్ టు సీ వన్స్. స్పైరల్ వాల్యూ ప్రజెంట్, అదే ఇంటెస్టైన్స్ అనేవి స్పైరల్గా ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అక్వాటిక్ టు టెరెస్ట్రియల్. ఇవి భూమి వాటర్ నుంచి ల్యాండ్కి వస్తాయి, ల్యాండ్ నుంచి వాటర్కి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మోర్ లెంత్ మోర్ డిఫరెన్షియేషన్. రెప్టైల్స్కి వచ్చేసరికి లెంత్లో కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెప్టైల్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఒక స్నేక్ తీసుకుంటే దాంట్లో డైజెస్ట్ సిస్టమ్ అనేది చాలా లెంత్గా ఉండాల్సి, ఒక్కోసారి డిఫరెన్షియేట్ కూడా అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి ఇవి 2 క్రాప్ గ్రిజర్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది స్పెషల్. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి హైలీ డెవలప్డ్ అండ్ స్పెషలైజ్డ్ అలిమినేటరీ కెనాల్. వర్టిబ్రేట్స్ అన్నిట్లో వెల్ డెవలప్డ్ ఉన్న అలిమినేటరీ కెనాల్ ఏదైనా ఉంటే అది మమ్మల్సే. ఓకేనా. ఇది నెక్స్ట్ కన్క్లూజన్ ఆఫ్ ద vertebrous alimentary canal అంటే the alimentary canal show the gradual evolution from the simple and short tube in fishes to a long highly differentiated specialized canal mammals. ఫిషెస్ నుంచి మమ్మల్స్కి వచ్చేసరికి అది చాలా డెవలప్ అయింది, డిఫరెన్షియేట్ అయింది, అన్డిఫరెన్షియేటెడ్ కాదు, డిఫరెన్షియేట్ అయింది. ఫిష్లో ఉన్నది మమ్మల్స్లో లేదు, డెవలప్డ్, అక్కడ నుంచి ఇక్కడికి అది డెవలప్ అనేది అయింది. ఓకేనా. ఇది వర్టిబ్రాస్ యొక్క అలిమినేటరీ కెనాల్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెమ్.